హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్ల పెండింగ్ సమస్యలపై సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ అండి. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో కరువు భత్యం డీఏ మరియు వేతన సవరణ పీఆర్సీ అనేటివి సకాలంలో అందకపోవడం వల్ల కలిగే ఆర్థిక నష్టం అనేది మాటల్లో చెప్పలేం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది అనే చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం ప్రతి 6 నెలలకు ఒకసారి నిబంధనల ప్రకారంగా డీఏలను ప్రకటిస్తూ జీతాల పెంపులో ఎక్కడా గ్యాప్ లేకుండా చూసుకుంటూ ఉంది. ఒకప్పుడు పరిస్థితి వేరేలాగా ఉండేది. కేంద్రం కంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకే ఎక్కువ ప్రయోజనాలుండేవి. ఉదాహరణకు గతంలో చంద్రబాబు నాయుడు గారు మొదటి హయాంలో కేంద్రం 41% ఫిట్‌మెంట్ ఇస్తే, రాష్ట్రంలో 43% ఫిట్‌మెంట్ ఇచ్చి ఉద్యోగులను సంతోషపెట్టారు. అలాగే తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం గూడా రాష్ట్ర విభజన తర్వాత మొదటి పీఆర్సీ కింద రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర స్థాయిని దాటిపోయి జీతాలైతే అందించారు. కానీ గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పరిస్థితి రివర్స్ అయింది. ఉద్యోగులు ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతిన్నారు. ఇప్పుడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులే మెరుగైన వేతనాలతో నంబర్ 1 స్థానంలో నిలుస్తున్నారు. డీఏ బకాయిలు పేరుకుపోవడం, పీఆర్సీ అమల్లో జాప్యం జరగడం వల్ల ఉద్యోగుల కొనుగోలు శక్తి రోజురోజుకి పడిపోతోంది. ఒకప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, సీఎస్ కూడా తాము ఉద్యోగులమే కదా అనే భావనతో ఫైళ్లను త్వరగా కదిలించేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ప్రతి పైసా లెక్క చూస్తూ జాప్యమైతే చేస్తోంది. అదనంగా ప్రస్తుతం పెరుగుతున్నటువంటి ద్రవ్యోల్బణం దృష్ట్యా మూడేళ్ల తర్వాత వచ్చే బకాయిల విలువ అప్పటి ధరలకు ఏమాత్రం సరిపోదు. అయితే ఇది ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు పొదుపుపై కూడా తీవ్ర ప్రతికూల ప్రభావం అయితే చూపుతోంది. సో, కేంద్రం వర్సెస్ రాష్ట్రం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అంటే పోలిక అని కాదండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఎప్పుడు కొద్దిగా మెరుగైన జీతాలే ఉంటాయి. కానీ కేంద్రం బాటలో అట్‌లీస్ట్ కేంద్రం ప్రకటించిన తరువాతైనా రాష్ట్ర ప్రభుత్వాలు ఆహ్, ప్రకటించాలి కదా! డీఏలను. సో, డీఏ ప్రక్రియలో ఆలస్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపుగా 5 డీఏలను పెండింగ్‌లో అయితే ఉంచడం గమనార్హం. దీనివల్ల ఉద్యోగి కొనుగోలు శక్తి తగ్గిపోయి ఆర్థికంగా నష్టం జరుగుతోంది. సో, గత వైభవాలు ఒకప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత కేంద్రంతో సమానంగా కూడా కాకుండా కేంద్రం కంటే ఎక్కువగా ఫిట్‌మెంట్ ఇచ్చినటువంటి ప్రభుత్వాలు నేడు అదే ఆహ్, ఫిట్‌మెంట్ పెంపు కోసము ఉద్యోగులు ధర్నాలు చేయాల్సిన పరిస్థితిలో పోరాడాల్సిన స్థితికైతే చేరుకున్నాయి రాష్ట్ర ప్రభుత్వంలో. ఇకపోతే ప్రభుత్వ వైఖరి. ప్రభుత్వాలు ఆర్థికంగా ఇబ్బందులను సాకుగా చూపిస్తూ ఉద్యోగులకు రావాల్సిన న్యాయమైన హక్కులను ఈ డీఏ, పీఆర్సీ అనేవి ఏ ప్రభుత్వం దయతో ఇచ్చేది కాదు. సో, వాటిని కూడా కాలరాస్తూ ఉన్నాయి. నిర్వహణ లోపం. చీఫ్ సెక్రటరీ మరియు ఉన్నతాధికారులు ఉద్యోగ సంఘాల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకెళ్లటంలో మొదట్లో ఉన్నంత చొరవ ఇప్పుడు కనిపించటం లేదు. సో, దీనిపై ప్రభుత్వమే చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు పెండింగ్ బకాయిల కోసం నిరీక్షించాల్సి రావడం ఉద్యోగ పెన్షనర్ల ఆర్థిక భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. సో, గతంలో సీఎం చంద్రబాబు అయితేనేమి ఏపీలో, అలాగే తెలంగాణలో మొదటి రాష్ట్ర విభజన తర్వాత మొదటి సీఎం కేసీఆర్ అయితేనేమి పోటీ పడి మరీ ఫిట్‌మెంట్ అయితే ఇచ్చి పీఆర్సీని ఇంప్లిమెంట్ చేసి ఉద్యోగులను ఆనందపరిచారనమాట. మరి ఇప్పుడు కనీసం మినిమమ్ టు మినిమమ్ ఇవ్వండి అని ఉద్యోగులు అడుగుతున్నా ఇవ్వకపోవడంతో ఉద్యమాలు, ధర్నాల వరకు వచ్చినా సరే పరిస్థితి ఇంకా సద్దుమణగకపోవడం అనేది చాలా దారుణం. అప్పుడు ఇచ్చిన హామీలు ఇప్పుడు ఏమయ్యాయని అయితే ఉద్యోగులు కోరుతూ ఉన్నారు.